ఒక్క రిపోర్ట్ పార్టీల మధ్య ఫైట్ కి దారితీసింది. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ పై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే నాసి రకం ప్రాజెక్టు కట్టి వేల కోట్లు దోచుకున్నారని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం. కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? ఇదేదో రేవంత్ రెడ్డో బట్టి విక్రమార్కనో ఉత్తమ్ కుమార్ అపాయింట్ చేయలే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం చేసి భారతదేశంలో డ్యామ్స్ బ్యారేజెస్ అన్ని విధాలుగా పరిశీలించి భారతదేశంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కమిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చిండ్రు, ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవారికే లీకేజ్ ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చామని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బకొట్టాలి, ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కడితే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు.